ఆ భీష్మాచార్యుల వారిని ఉద్దేశించి ఆ ధర్మరాజు గారు మళ్ళీ ఎన్నో విషయాలు ప్రస్తావన చేస్తూ అందులో ఒకటిగా, అయ్యా తాతగారు, నాకు దానం చేసేటప్పుడు పాటించవలసినటువంటి నియమాలు అన్నిటికన్నా ఉత్కృష్టమైనటువంటి దానములేవి అన్న విషయములు చెప్పవలసింది అని అడిగారు. అడిగితే భీష్మాచార్యుల వారు మాట్లాడుతూ, ఓ ధర్మరాజా, అన్ని దానములలోకి భూదానము చెయ్యడం అనేటటువంటిది చాలా చాలా గొప్ప విషయం. ఎందుచేత అంటే భూమిలోంచి పంట పండుతుంది, పంట పండి అన్నం వస్తుంది, అన్నము వలన శరీరం నిలబడుతుంది. అన్నాద్భవంతి భూతాని, అన్నము వలన సంతానము కలుగుతుంది. అట్లాగే భూమిలోంచి ప్రత్తి వస్తుంది, దాంట్లోంచి వస్త్రములు వస్తాయి, భూమిలోంచి రత్నములు వస్తాయి. కాబట్టి ఐశ్వర్యవంతుడవుతాడు. అంటే ఒక్క భూమిని దానం చేసిన కారణం చేత ఇన్నిటినీ ఇచ్చినట్టే లెక్క. అందుకే భూదానం అనేటటువంటిది చాలా చాలా గొప్ప దానం. ఆ దానం అనేటటువంటిది శక్తి కలిగినటువంటి వారు తప్పకుండా చెయ్యాలి. యుద్ధంలో మరణించినటువంటి వారైనా సరే, గురువులను పూజించేటటువంటి వారైనా సరే, లేదా ఇతరత్ర ఎంత గొప్ప పుణ్యకార్యాలు చేసినటువంటి వారైనా సరే, భూదానం చేసినటువంటి వారితో సమానులు మాత్రం కాలేరు. అంటే ఆ భూదానము యొక్క గొప్పతనం అంతా ఇంత అని చెప్పడం ఎలా సాధ్యమవుతుంది? రాజులు తప్పకుండా భూదానం చెయ్యాలి. ఆ కాలంలో ఆ భీష్మాచార్యుల వారు చెప్తున్నటువంటి ద్వాపర యుగం నాటి నియమం. ఎందుకని అంటే రాజులు భూమిని పరిపాలిస్తారు కాబట్టి ఆ భూమిని పరిపాలన చేసేటప్పుడు, శిక్షలు వేసేటప్పుడు తెలిసో తెలియకో పాపములు ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది. ఆ పాపముల రాశి పోగొట్టుకోవడానికి రాజు తప్పకుండా భూదానం చేయడం మంచిది ధర్మరాజా అని ఆ భీష్మాచార్యుల వారు ధర్మరాజును ఉద్దేశించి చెప్పి, భూదానము తర్వాత మళ్ళీ అంత గొప్ప దానము అన్నదానము. అసలు ఏ సమయంలోనైనా, ఏ కాలంలోనైనా, ఏ దేశంలోనైనా, ఎవరి చేతనైనా చెయ్యబడవలసినది ఏదైనా ఉంటే అది అన్నదానమే. ఎందుకని అంటే అందరూ చెయ్యగలిగినటువంటిది అన్నదానం. సర్వసాధారణంగా అన్నదానం చెయ్యడానికి నాకు శక్తి లేదన్న వాళ్ళు ఉండేటటువంటి అవకాశం తక్కువగా ఉంటుంది. ఒక్కరికైనా ఒక సంవత్సరం మొత్తం మీద అన్నం పెట్టడం కష్టం కాదు. అటువంటి స్థితి ఎవరికీ కలగకుండుగాక, అందరూ పెట్టగలిగిన స్థితినే పొందుదురుగాక. కాబట్టి అన్నదానం చేస్తే వచ్చే లక్షణం ఏమిటంటే, మిగిలిన దానాలు ఎన్ని చెయ్యండి ఇంకా కావాలనొచ్చు, కానీ అన్నం తిన్నవాడు మాత్రం ఇంకా కావాలి అనలేడు. కడుపు నిండిపోయింది అనుకోండి, త్రేణుపొచ్చి చాలు చాలని సంతోషపడి వెళ్ళిపోతాడు. ఆ అన్నం తిన్న కారణం చేత ప్రాణములు నిలబడతాయి. ఆ ప్రాణములు నిలబడి ఆ అన్నం తినడం వల్ల కలిగినటువంటి శక్తితో ఆయన మంచి పనులు చెయ్యగలుగుతాడు. కాబట్టి ప్రాణదానం చేసినట్టు, జీవిత దానం చేసినట్టు, శక్తి దానం చేసినట్టు ఇన్ని కూడా అన్నదానము వలన లభిస్తున్నాయి. కాబట్టి అన్నదానమును మించినటువంటి విశేషం లోకంలో ఏదీ లేదు. ఎప్పుడైనా ఎవరైనా సరే అన్నదానమును చేయవలసినదే అని చెప్పి ఒక్కొక్క నక్షత్రమునందు ఒక్కొక్క వస్తువుని దానం చేయడం చాలా గొప్ప. ఏ నక్షత్రమునందు ఏది దానం చేస్తే మంచిదో చెప్తాను ధర్మరాజా విను అని. కార్త్యలో అయితే పాయసం, బ్రహ్మదేవతగా కలిగినటువంటి రోహిణీ నక్షత్రంలో మినుములు, అట్లాగే ఆర్ద్ర నక్షత్రంలో ఆవు, పునర్వసు నక్షత్రంలో అదితి నక్షత్రం, అది పునర్వసు, తీయని పులగం, అలాగే బృహస్పతి నక్షత్రమైనటువంటి పుష్యమిలో బంగారం, ఆశ్లేషలో వెండి, మఖలో ఉప్పు నువ్వులు, భవుని తారయ్యేటువంటి పుబ్బలో చెరకు రసంతో వండిన అన్నం, ఉత్తర ఫల్గుణిలో పాలతో వండినటువంటి పౌష్టికాన్నం, సూర్య నక్షత్రంలో ఏనుగు, రథం, చిత్తా నక్షత్రంలో మంచిగంధపు చెక్క, స్వాతిలో తనకిష్టమైనటువంటిది ఏదో అది. కాబట్టి అటువంటివన్నీ కూడా నక్షత్రాలలో దానం చేస్తారు. అట్లాగే విశాఖ నక్షత్రంలో ఎద్దు, అనురాధ నక్షత్రంలో పైన వేసుకునే కండువ అంటే ఉత్తరీయం, జ్యేష్ఠ నక్షత్రంలో కరివేపాకుతో కూడుకున్న ముల్లంగి, మూలా నక్షత్రంలో మంచి పండు, పూర్వాషాఢ నక్షత్రంలో పెరుగు, ఉత్తరాషాఢ నక్షత్రంలో తేనెతో నిండినటువంటి అన్నం, శ్రవణ నక్షత్రంలో కంబళి, ధనిష్టలో బండి అంటే శకటం, శతభిషం నక్షత్రంలో యవలు, అట్లాగే ఉత్తరాభాద్రలో
మాంస సంబంధమైనటువంటి విషయాలు, రేవతీ నక్షత్రంలో కంచుకుండతో కూడుకున్నటువంటి ఆవుని దానం చేయడం, అంటే పాలు పితకడానికి కంచు పాత్రతో కూడుకున్నటువంటి గోదానం. అట్లాగే అశ్విని నక్షత్రంలో గుర్రపు బండి, భరణిలో మేలైనటువంటి నువ్వులు, ఆవులు మొదలైనటువంటి దానం చేయడం మంచిది. అన్ని నక్షత్రాల్లో చేసేటటువంటి దానములు కూడా ఉత్తమ ఫలితాలను ఇస్తాయి. ప్రత్యేకించి ఈ నక్షత్రములలో ఈ వస్తువులను దానం చేయడం చాలా శ్రేష్టం అని చెప్పి అత్రి మహర్షి చెప్పినటువంటి ఒక విషయాన్ని భీష్మాచార్యుల వారు చెప్తున్నారు. లోకంలో బంగారాన్ని ఎవరైతే దానం చేస్తారో వాళ్ళకి ఆయుర్దాయం కలుగుతుంది. వాళ్ళు చాలా చాలా పూత చరిత్ర అంటే పావనమైనటువంటి జీవితాన్ని పొందుతారు. భావములు శుద్ధి పొందుతాయి. కాబట్టి సువ్రతులై ఏదైనా వ్రతం చేసినప్పుడు బంగారాన్ని దానం చేయడం అనేటటువంటిది చాలా చాలా మంచి విషయం. ఈ దానాలతో పాటుగా చెరువులు తవ్వించడం, కొలనులు తవ్వించడం, నూతులు తవ్వించడం, బావులు తవ్వించడం ఇవన్నీ కూడా ఉత్తమోత్తమైనటువంటి విషయములు, అందరికీ ఉపయుక్తమైనటువంటి విషయములు. సమాజంలో అందరూ వీటి వలన ప్రయోజనాన్ని పొందుతారు. ఎవరైతే ఇటువంటి మంచి పనులు చేస్తారో వారికి భగవంతుని యొక్క అనుగ్రహము చేత స్వర్గలోకవాసము కలుగుతుందయా ధర్మరాజా అని చెప్పి, అట్లాగే ఘృతదానం అంటే నీతిని దానం చేయడం అనేటటువంటిది చాలా చాలా గొప్పది. అది యాగాదులలో ఉపయోగిస్తుంది కనుక అట్లాంటి వస్తువుని ఇవ్వడం ఎంతో మంచిది. అందున ఆ నెయ్యి తీసుకెళ్లి యజ్ఞం చేసేవాళ్ళు, యాగం చేసేవాళ్ళు, అగ్ని ఆరాధన యందు ఉపయోగించేటటువంటి వాళ్ళైతే ఆ నీతిని దానం చేసిన వాడు మరింత అభ్యున్నతిని పొందుతాడు. అట్లాగే ఛత్రమిచ్చి కాంచు పుత్రుల పురుషుండు సకల కామ్య దాన సమము శకటమిచ్చుటనగా చెప్పులిచ్చిన కంటకులైన రిపుల త్రొక్కి అతడు తిరుగు. భీష్మాచార్యుల వారు ఎంత చిన్న చిన్న విషయాలు కూడా విడిచిపెట్టలేదు. అడగడమే తడవు ఇన్ని విషయాలు చెప్పారు మహానుభావుడు. గొడుగుని యోగ్యుడైన వ్యక్తికి దానం చేసినటువంటి వ్యక్తి మంచి పుత్రులను పొందుతాడు. అట్లాగే అన్ని దానములతో సమానమైనది వాహనాన్ని సమకూర్చడం. వాహనాన్ని ఇవ్వడం అనేటటువంటిది అన్ని దానములతో సమానం. ఇతరులకు చెప్పులు ఇవ్వడం అంటే పాదరక్షలను దానం చేయడం అనేటటువంటిది చాలా గొప్పది. పాదరక్షలు వేసుకున్నవాడు ముళ్ళు రాళ్లు ఎలా ఇబ్బంది లేకుండా తొక్కి వెళ్లిపోతాడో, శత్రుభావనలు ఎవరికి మన యందు కలగకుండా అందరితో మిత్రుడిగా చరించడానికే అవకాశాన్ని పొందుతాడు అటువంటి వ్యక్తి. కాశ్యపముని యొక్క అవయవములలోంచి పుట్టినటువంటివి నువ్వులు. అందుకే ఆ నువ్వులు చాలా గొప్పవి. యజ్ఞం చేసేటప్పుడు ఆ నువ్వులను వాడితే సమస్త పదార్థములు యజ్ఞములో వాడినట్టే. అంత గొప్పది సుమా ఆ నువ్వులను యజ్ఞంలో వాడడం అనేటటువంటిది అని భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి చెప్పారు. చెప్పి ఆయన ఏ ఏ వస్తువులు ఏ ఏ సమయముల యందు ఏ ఏ నక్షత్రముల యందు దానము చెయ్యాలో చెప్తూ ఆ దానం చెయ్యడానికి చాలా యోగ్యమైన ప్రదేశములను కూడా చెప్తున్నారు. అడవి యందు దానం చేయడం, కొండలలో దానం చేయడం. కొండలలో దానం చేయడం అంటే మనకి చాలా క్షేత్రములు కొండల మీదే ఉంటాయి. కొండల మీద ఎందుకు ఉంటాయి అంటే తల ఎత్తి పైకి చూడాలి. అన్ని ప్రాణులు భూమికి అడ్డంగా పుట్టి అడ్డంగా పెరిగితే మనుష్యుడు ఒక్కడే అడ్డంగా పుట్టి నిలువుగా పెరుగుతాడు. అంటే తల పైకెత్తి నువ్వు ఊర్ధ్వముఖ చలనం చేస్తే భగవంతుణ్ణి తెలుసుకోగలిగిన వాడివి. అటువంటి ఉత్కృష్ట ప్రాణివి అని మనకి చెప్పడానికి ఈశ్వరుడు కొండ మీద ఉంటాడు. పైకి ఎక్కినట్టే నువ్వు కూడా యోగ మార్గమో భక్తి మార్గమో కర్మ మార్గమో జ్ఞాన మార్గమో పైకి ఎక్కాలి, ఊర్ధ్వముఖ చలనం చెయ్యాలి అని చెప్పడానికి కొండల మీద ఉంటాడు. అటువంటి క్షేత్రముల యందు చేసేటటువంటి దానం, నదీ తీరముల యందు చేసే దానాలు, తీర్థ ప్రదేశముల యందు చేసేటటువంటి దానములు, అట్లాగే యోగ్యమైనటువంటి ఇతర ప్రదేశములు ఎక్కడెక్కడ ఏవేవి గొప్ప దివ్యత్వమును కలిగినటువంటి ఉంటాయో అటువంటి చోట్ల చేసేటటువంటి దానాలు చాలా ప్రశస్తమైనటువంటివి. అక్కడ
భూమి మీద ఉన్నటువంటి ప్రజలు దానం చేసి భగవద్ అనుగ్రహమునకు పాత్రులు కావచ్చు. దైవ కార్యం చేసినా పితృకార్యం చేసినా మనం దానం చేస్తాం కదా, ఆ దానం చేసినప్పుడు ఉత్తములు యోగ్యులు అయిన వారు ఎవరికి దానం చెయ్యవచ్చు చెప్పవలసింది అని అడిగాడు. అడిగితే భీష్మాచార్యుల వారు నిరూపణం చేసి చెప్తున్నారు, వీళ్ళకి దానం చెయ్యి అని. ప్రధానంగా ఎటువంటి వారికి దానం చేస్తే దేవకార్యాల్లోనూ పితృకార్యాల్లోనూ భగవద్ అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుందో చెప్తున్నాడు. ఎప్పుడైనా సరే చాలా మందికి కానీ కొంతమందికి కానీ ఒక్కడికి కానీ తనకు కలిగిన దాంతో అన్నదానం చేసి ఆ అన్నదానం చేసినప్పుడు అవతలవాడు ఆకలితో ఉన్నవాడు కడుపు నిండా తిని సంతోషం పొందితే అవతల వారి సంతోషాన్ని చూసి తాను సంతోషం పొందగలిగినటువంటి వాడు. అట్లా ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టేటటువంటి లక్షణం ఎవరున్నవాడో అటువంటి వాడికి దానం చేయాలి. 2, దొంగల వలన తనకున్నటువంటి సంపదనంతటినీ పోగొట్టుకుని దరిద్రుడైపోయినటువంటి వాడెవరున్నాడో అటువంటి వాడికి దానం చేయాలి. ఏదైనా ఒక వ్రతాన్ని చేసి ఆ వ్రతాన్ని ఉద్యాపన చేయడానికంటే పరిపూర్ణం చేసేయడానికి కావలసినటువంటి ద్రవ్యమును అపేక్షించినటువంటి వాడికి దానం చేయాలి. గురువుని, తల్లిని, తండ్రిని, భార్యని, బిడ్డల్ని పోషించుకోవడంలో సంక్లిష్ట స్థితిలో ఉన్నటువంటి వాడికి దానం చేయాలి. ఏదైనా దీర్ఘవ్యాధిని పొంది ఆ దీర్ఘవ్యాధిని పోగొట్టుకోలేక బాధపడుతున్నటువంటి వాడికి దానం చేసి సహాయం చెయ్యాలి. ఎప్పుడూ భిక్షాటన చేస్తూ ఏ పాపము లేనటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి బ్రాహ్మణుడికి దానం చెయ్యాలి. ఇటువంటి వారికి దానం చెయ్యాలి సుమా అని చెప్పి, చేయకూడని పనులు ఏ ఉన్నాయో అవే నరకద్వారములు. ద్వారము గుండా వెడితే లోపలికి వెడతారు. ఈ పనులు చేసేవాళ్ళెవరో వాళ్ళు నరకమునందు ప్రవేశిస్తారు. కాబట్టి ఇటువంటి పనుల జోలికి వెళ్ళకూడదు అని కొన్ని పనులు భీష్మాచార్యుల వారు చెప్తున్నారు. ఎటువంటి పనులు చేస్తే నరకద్వారంలో ప్రవేశించినట్లవుతుందో చెప్తున్నారు. సత్రవులు, ధర్మసత్రాలుంటాయి. అటువంటి చోట 10 మందికి ఆశ్రయం ఇస్తారు, అన్నం పెడతారు. అటువంటి ధర్మసత్రాల్ని నాశనం చేయడం, సభామంటపాల్ని సర్వనాశనం చేస్తూ ఉండడం, రచ్చకొట్టాలు అంటే 10 మంది కూర్చుని మాట్లాడుకునేటటువంటి ప్రదేశాలు, అటువంటి వాటిని పాడు చేస్తూ ఉండడం, చలిపందిరీలు అంటే దాహం వేసినటువంటి బాటసారులకు దాహం తీర్చడానికి మంచినీళ్ళు మజ్జిగో ఇవ్వడానికి నిర్మాణం చేసినటువంటి చలిపందిర్లు కూల్చేయడం, గురువుల్ని వేదాల్ని నిందించడం, వేదాన్ని అమ్ముకోవడం, వేదాన్ని వ్రాసేటటువంటి ప్రయత్నం చేయడం, ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్తూ సంతోషపడిపోతూ జీవనం గడపడం, చేసుకున్న సంధి ప్రకారంగా నియమాల్ని అమలు చేసి జీవించకుండా చేసుకున్నటువంటి సంధిని అతిక్రమించి అవతల వారి పట్ల అమర్యాదతో ప్రవర్తించడం, ఇతరులు చేయవలసినటువంటి పనులను తాను చేయవలసిన అవసరం లేని వాటిని తాను చేస్తూ ఉండడం, అట్లాగే ఇతరులు ఉపకారం చేసినప్పుడు గుర్తు పెట్టుకుని కృతజ్ఞతతో ప్రవర్తించవలసిన వాడు అటువంటి ఉపకారాన్ని గుర్తు పెట్టుకోకుండా విస్మరించి కృతజ్ఞతతో ప్రవర్తించడం, పరస్త్రీలతో వ్యభిచరించడం, మంత్రశాస్త్రాన్ని ధ్వంసం చేయడం, మదించి ప్రవర్తిస్తూ అనాథలు, బాలికలు, ముసలిది, తపస్విని, విశేషమైనటువంటి మదము కలిగినటువంటిది అటువంటి వారిని అందరినీ కూడా వంచడం, మోసం చెయ్యడం, బాధ పెట్టడం, అతిథి, పుత్రులు, సేవకులు ఇటువంటి వారికి పెట్టకుండా తాను తినడం, ఇవి మంచి పద్ధతులు కావు. కాబట్టి ఇటువంటి పద్ధతి ఎవ్వరూ కూడా అనుసరించకూడదు. ఇటువంటి పనుల జోలికి వెళ్ళకూడదు. ఎందుచేత అంటే అటువంటి పనులు చేయడం అనేటటువంటిది కేవలముగా మదము కలిగినటువంటి చిత్తముతో చేసేటటువంటి పనులు కనుక అవి నరకద్వారములు అవుతాయి. ఈ పనులు చేయడం ద్వారా సంక్రమించేటటువంటి పాపములు నరకమునకు చేరుస్తాయి. కాబట్టి ధర్మరాజా బాగా జ్ఞాపకం పెట్టుకో, మనిషి ఎప్పుడూ గుర్తు పెట్టుకుని ఈ పనుల జోలికి వెళ్ళకూడదు అని గుర్తు పెట్టుకోవలసినవి. అట్లాగే చేతిలో కత్తి పట్టుకుని కన్యలను, బ్రాహ్మణులను, ఆవులు అందరికీ పాలిచ్చి అందరినీ కాపాడేటటువంటి ఆవుల్ని భయపెడుతూ ఉండడం, అట్లాగే చదువు చెప్పినటువంటి గురువుని, ఎంతో సేవ చేసినటువంటి భృత్యుణ్ణి విడిచిపెట్టేసేయడం,
అట్లాగే అందరూ ప్రయాణించేటటువంటి మార్గంలో కర్రలు కంపలు ఇటువంటివి అడ్డుపెట్టి వాళ్ళు పడిపోయేటట్టుగా చెయ్యడం, ఆ దారికి అవరోధాలు పెట్టి దాని వలన అవతల వారు ఇబ్బందులు పడేటట్టుగా చెయ్యడం, ఇవన్నీ కూడా నరకమునకు వెళ్ళడానికి మార్గాలు. అట్లాగే నెపం లేకుండా, అంటే ఏ విధమైనటువంటి కారణము లేకుండానే డబ్బు గుంజడానికి అలవాటు పడినటువంటి పరిపాలకుడైన రాజు కూడా నరకమునకు వెళతాడు. ప్రజల కష్టాలు విని కూడా ఆ కష్టాలు తీర్చనటువంటి ప్రభువు ఎవరో ఒకరు ఎక్కడికో వెడుతూ అయ్యా కొంచెం ఈ వస్తువు దాచిపెట్టండి అని చెప్తే నమ్మకంతో వారు వస్తువు ఇస్తే ఆ వస్తువుని తీసుకుని దాచిపెట్టి మళ్లీ వారు ఆ వస్తువుని తిరిగి అడిగినప్పుడు దాన్ని వారికి ఇవ్వకుండా తాను ఆ వస్తువుని దక్కించుకునేటటువంటి ప్రయత్నం చెయ్యడం నరకానికి ప్రవేశించడానికి మార్గం. కాబట్టి అటువంటి తప్పు పనుల జోలికి వెళ్ళకూడదు. అట్లాగే స్వర్గలక్ష్మి సిద్ధించడానికి మనిషి ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోవలసినటువంటి కొన్ని మంచి గుణములు, చేయవలసిన మంచి పనులు: ఉత్తమమైనటువంటి తపస్సు చేయడం, గురువుల యొక్క శుశ్రూష చేయడం, గురువులను గౌరవించడం, గొప్ప పాండిత్యం కలిగి ఉండి కూడా ఏ విధమైనటువంటి దానాన్ని స్వీకరించడానికి ఇష్టపడకపోవడం, పరవనితా సంగమము ఎన్నడూ కోరకుండా ఉండడం, ఎవరైనా తనని ఆశ్రయిస్తే అటువంటి వారికి బంగారు వస్త్రాలు, మందిరాలు, అన్నపానీయాలు, దీనులకు ఆశ్రయము ఇటువంటివి ఇవ్వగలగడం, శక్తి కలిగితే ఇవ్వగలగడం, లేదా శక్తి కలిగినంత వరకు ఆదుకోగలగడం, హింసని మాని అహింసా విధానంతో జీవితాన్ని గడపగలగడం, ఇవన్నీ కూడా స్వర్గలక్ష్మి సిద్ధించడానికి కారణములు అని పెద్దలు చెప్తారు ధర్మరాజా. అట్లాగే కొన్నింటిని ఏ కారణము చేత కూడా అలవాటు చేసుకోకుండా ఉండాలి. అవి ఏవి అంటే రచ్చ సావిడి, అంటే 10 మంది కూర్చుని గ్రామ సమస్యలు, ఆ వీధి సమస్యలు, ఇట్లాంటివి మాట్లాడుకునేటటువంటి చిన్ని మందిరములు ఉంటాయి. అవి తోట, బావి, చలిపందిరి ఇటువంటివి కల్పించడం. అంటే 10 మందికి ఉపకారం చేయడం కోసం అని చెప్పి ఒక బావి తవ్వడం, ఒక తోట ఒకటి ఏర్పాటు చేసి ఆ తోట మీద వచ్చినటువంటి ఫలసాయము 10 మందికి అందేలా ఏర్పాటు చేయడం, రచ్చసావిడి ఏర్పాటు చేయడం, చలిపందిరి ఏర్పాటు చేసి బాటసారులకు మంచినీళ్లు, మజ్జిగ అటువంటివి కల్పించడం. అలాగే భయంలో ఉన్నటువంటి వాళ్ళని రక్షించడం, కన్యలను, గోవులను, వాహనాలను, దాసదాసీ జనాన్ని యోగ్యులైనటువంటి వారికి కల్పించడం. అంటే గృహస్థాశ్రమ ప్రవేశం చేద్దామనుకున్న వాడికి యోగ్యుడైనటువంటి కన్య ఎక్కడ ఉందో చెప్పి ఆయన గృహస్థాశ్రమంలో ప్రవేశించి చక్కగా వాళ్ళ దాంపత్య జీవితం ధర్మార్థ కామమోక్షములనేటటువంటి చతుర్విధ పురుషార్థములు పొందడానికి వీలుగా తాను చెయ్యగలిగినటువంటి సహకారం చెయ్యడం. అట్లాగే స్నేహితులను, బంధువులను రక్షించడం, ఎక్కువ మంది కొరకు, అంటే చాలా మంది కోసం చేసేటటువంటి ఒక మంచి పనికి తన వంతు ధన సహాయం, అది ఎంతైనా కానివ్వండి, తన వంతు చేయగలిగినటువంటి ధన సహాయం చెయ్యడం. ఇప్పుడు ఆ కార్యం వల్ల ఏమవుతుంది అంటే అందరికీ, వీరికి వారికి అని కాకుండా అందరికీ కూడా ఉపకారం జరిగేటటువంటి కార్యక్రమాలు ఏవి ఉంటాయో, ఏదో ఒక ఊరి నుంచి ఒక ఊరికి తీసుకెళ్లేటటువంటి వాహనముల కొరకు ఎదురు చూసేటటువంటి ప్రయాణికులు ఎండాకాలంలో ఇబ్బంది పడకుండా నిర్మించేటటువంటి విశ్రాంతి స్థానం అందరికీ ఉపయుక్తం. అటువంటిది నిర్మాణం చెయ్యాలి అని కోరుకున్నప్పుడు దానికి సహకారం చెయ్యడం. అటువంటి పనులు ఏవి ఉంటాయో అవి. దుర్మార్గవర్తనంలో, అంటే ప్రవర్తన యందు దుర్మార్గ బుద్ధితో ప్రవర్తించకుండా ఉండడం ఏవి ఉన్నాయో అవి స్వర్గప్రాప్తికి నిచ్చెనల వంటివి. ఈ గుణములు అలవరుచుకున్నవాడు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ స్వర్గలోకాన్ని చేరుతాడు. అంటే భీష్మాచార్యుల వారు చెప్పినటువంటిది నిజానికి సామాజిక కర్తవ్యము. ప్రతి వ్యక్తి చేయవలసినటువంటి మంచి పనులు.
నేను ఏం చెయ్యొచ్చు అని ఆలోచించే లక్షణం ఉన్న వాళ్ళందరికీ కూడా చేయవలసినటువంటి మంచి పనుల యొక్క జాబితానంతటినీ కూడా భీష్మాచార్యుల వారు అందచేస్తున్నారు. కాబట్టి ఇటువంటి మంచి గుణములను అలవాటు చేసుకోవడం ప్రతి మనిషి యొక్క కర్తవ్యం. తద్వారా స్వర్గలోక సోపానములను అధిరోహించినట్టే. ఓ ధర్మరాజా, ఈ ఉత్తమ గుణములను ప్రతివాడు ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోవాలి.